ఒకసారి ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం తెరుద్దాం. Let us turn our books to book of Ephesians chapter 2 from verse 1. We'll read it till the end. చివరి వరకు మనం చదువుదాం. ఎందుకంటే మరి రాబోయే శుక్రవారాలు దీని మీద మనం కొనసాగించబోతున్నాం. మరి ప్రభు చిత్తమైతే జనవరి నెల అంతా ఈ 2వ అధ్యాయంలో మనం వెళ్తాం. ఇది మనకి ఎంతో అవసరమై ఉన్నది. ఈ దినానికి దేవుడి దీంట్లోంచి మనందరితో మాట్లాడుతాను నమ్ముతా ఉన్నా నేను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తులో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహేదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలులేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచే సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మునుపు శరీర విషయములలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును మన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను. కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించును. ఆయన ద్వారానే మనం ఉభయములను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరికి మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారనై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మేర మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉనుటకు కట్టబడుచున్నారు. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, ఈ సాయంకాలం మీరు మనకి నిర్ణయించిన ఈ దినపు లేఖన భాగం మధ్యకు మేమందరం వచ్చి ఉండగా చదవబడిన లేఖన భాగాల్లో నుంచి మాకు కావాల్సిన మాటలు మాకు దయచేయండి. మమ్మల్ని సరిచేసే మాటలు మాకు దయచేయండి. మా ఆత్మలు సంధించండి. మా ఆలోచనలు నీవైపు తిప్పుకోండి. మా క్రియలు నీవైపు తిప్పుకోండి. మేము చేసే సమస్తము నీవైపు తిప్పుకోమని ప్రాధేయపడుతున్నాం ప్రభువా. నీ చిత్తానికి లోబడి మా ప్రయాణం మేము ముందుకు సాగించడానికి కావాల్సిన సహాయం మాకు దయచేయమని, చదవబడిన లేఖనమును గ్రహించుటకు దానిలోని మర్మం మేము పొందుకొని గాయకొని దాన్ని జీవించుటకు మాకు సహాయం దయచేయమని రాత్రికాల సమయంలో మేమందరం కలిసి వినయంగా వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఇది కొంచెం భారమైన వర్తమానమే. అది వ్యక్తిగతంగా కూడా మరి నాతో మాట్లాడటం జరిగినది వర్తమానం. మరి దాన్నే ఈ పూట సిద్ధం చేసుకుని మీ ముందుకు రావటం జరిగినది. మొదటి వచనం మనం చూద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. ప్రైజ్ ది లార్డ్. ఈ లేఖనం ఏం చెప్తుందంటే, మన అపరాధాలు మన పాపములు వాటి చేత మనం చచ్చిన వారమై ఉన్నామని చెప్తాను. అంటే ఈ లోకంలో నుంచి ఏది చెడ్డదున్నదో, ఏది దేవుడికి వ్యతిరేకమైన ఉన్నదో మనం దాంట్లోంచి వచ్చాము. ఇప్పుడు దానిలోంచి దేవుడు బయటికి తీశాడు. అయితే దానిలోంచి బయటికి తీసినప్పుడు దానిది మనకి ఏదైతే అంటి ఉన్నదో దేవుడు దాని నుంచి మనం కడిగి ఉన్నాడు. ఈ లోకం మనకి అంటుకున్నది, దాని నుంచి కడిగి ఉన్నాడు. మీకు అందరికి తెలుసు అండి, ఇక్కడ దాదాపుగా ప్రతి ఒక్కరికి తెలుసు. తల్లి బిడ్డని కన్న తర్వాత బిడ్డని ఎమ్మటే తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టరు. కన్న తర్వాత బిడ్డను ఉయ్యాల్లో తీసుకొచ్చినప్పుడు ఆ తల్లి తండ్రి చేతిలో పెట్టడానికన్నా ముందు ఏం చేస్తారు చెప్పండి అమ్మా. ఇంకా ముందు తొడుస్తారు, క్లాత్ బిడ్డ తొడుస్తారు. ఆ తల్లి నుంచి ఏదైతే రక్తం అంటుందో మొత్తం తొడుస్తారు. ఆ తర్వాత తీసుకెళ్ళి పూర్తిగా శుభ్రం చేసి అప్పుడు తీసుకొచ్చి ఒక కొత్తగా ఉన్న క్లాత్ని తీసుకొచ్చి చుట్టి దానిలో బిడ్డను తీసుకొని వస్తారు. అయితే ఇక్కడ దేవుడు చేస్తున్న పని కూడా అదే. మన లోకం నుంచి బయటకు వచ్చినప్పుడు లోకాన్ని మొత్తం మనకు అంటుకొని తీసుకొని వచ్చాం. మనం జీవించింది మొత్తం మనతో పాటు అంటుకొని మనతో పాటు వచ్చింది. ఆ చెత్త కానీ, బురద కానీ, వాసన కానీ, దుర్గంధము కానీ, ఈ లోకపు కార్యాలు కానీ, ఈ లోకంలో ఏదైతే ఉన్నదో లోకమంతా పాడైనదే. దాంట్లోంచి మనం వచ్చాం. అంటే పాడైంది మొత్తము మనల్ని అంటుకొని చుట్టుకొని మనల్ని విడవకుండా అది ఒక రకమైన మనతో పాటు కలిసిపోయినది. దాన్ని దేవుడు వేరు చేస్తున్నాడు. అయితే బయటది త్వరగా వేరు చేయొచ్చు, లోపలిది ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు దేవుడు చేస్తున్న పని ఏంటి? మొదట బయటికి అడిగాడు, ఆ తర్వాత లోపలికి అడుగుతున్నాడు. అది పరిపూర్ణమయ్యాకే మన దేవుళ్ళలో పరిపూర్ణులు అవుతాం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు ఎప్పుడు, మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి. అంటే లేరనేగా, ఉంటారు. ఎందుకు చెప్తాడు? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీ తండ్రి పరిపూర్ణుడు అంటే జ్ఞాపకం చేస్తున్నారు, మీరు ఇక్కడ వారు కాదు అక్కడ వారు, మీ పరిస్థితి ఇది కాదు అది అని చెప్తున్నాడు. మీరు ఇక్కడ లోకస్తులు కాదు, లోకంలో ఉన్నారు కానీ లోకస్తులు కాదు, మీరు ఇక్కడ వారు కాదు, మీరు అక్కడ వారే ఉన్నారు. మీ స్థితి ఇది కాదు, మీ స్థితి అది. కానీ ఇక్కడికి వచ్చి మనం ఏం చేసాము? లోకాన్ని అంటించుకున్నాం, లోకపు క్రియలు అంటించుకున్నాం, పాపం అంటించుకున్నాం, అపరాధాలు, అతిక్రమాలు ఏమైతే దేవుడు చేయొద్దన్నాడో ఏదైనా తోటలో ఆదామవ్వలు చేశారో మనం అలాగే చేస్తాం. వారు ఏమి చేయలేదండి, దేవుడు వద్దన్నదే చేశారు. ఈరోజు మనం కూడా ఇక్కడ ఏం చేస్తున్నామంటే దేవుడికి ఏది వ్యతిరేకమో, ఏది ఇష్టం లేదో, ఏది వద్దో మనం అదే చేసి దేవుడి దగ్గరికి పోయి ప్రభు మమ్మల్ని క్షమించు అంటున్నాం. ఈ పని మానటం లేదు, అలాగని దాంట్లోనే ఉండిపోతున్నామా? లేదండి, మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ప్రభు నన్ను క్షమించు అంటున్నాం. ఇప్పుడు దేవుడు ఏం చెయ్యాలా? ఇప్పుడు వాస్తవంగా మన ఇబ్బంది ఎవరిని పెడుతున్నాం? చూడండి, ఒక తాగుబోతు తాగితే ఒక్కడే ఇబ్బంది పడతాడు, కానీ తాగుబోతు ఇంటికి వచ్చి గొడవ చేసి ఇంటికి 10 ఇబ్బంది పడతారు. అవునా? ఇప్పుడు మన పరిస్థితి కూడా అట్లాగే ఉన్నది. దేవుడు మనల్ని దీవించాడు అంటున్నాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అంటున్నాం, దేవుడు మన పట్ల ఆయన చేయి చాపాడని, దేవుడు కృప చూపించాడని అన్నీ మనం చెప్తున్నాం. అయితే ఆ కృపకి తగ్గట్టుగా మనం నడుస్తున్నామా? ఆయన చూపించిన ప్రేమకు తగ్గట్టుగా మనం నడుస్తున్నామా? ఆయన కాచే రక్తం కిందే మనం నిలబడి ఉన్నామా? అంటే మనకి మనం సమాధానం చెప్పుకుంటే ఒక్కడే సమాధానం వస్తుంది, లేదు. మరి జీవించవలసిన వారు ఉన్నామా? ఉన్నాం. నేను ఆశ్చర్యమైన సంగతి, నన్ను ఎప్పుడు ఆశ్చర్యం గురి చేసే సంగతి ఒకటే. ఇప్పుడు వర్తమానంలో మనం ఒక దశకు వచ్చున్నాం, ప్రార్థనలో ఒక దశకు వచ్చున్నాం. ఏంటి దశ అంటే మనం చేసిన తప్పును ఒప్పుకే స్థితికి వచ్చున్నాం. ఆశ్చర్యం ఏంటంటే తప్పును ఒప్పుకుంటున్నాము కానీ విడిచిపెట్టట్లా. ఇదిగో ఈ స్థితిలో ఈరోజు మనం ఉన్నాం, చచ్చిన వారమై ఉన్నాము. అది మనం గ్రహిస్తే తిరిగి బ్రతకాలని కోరుకుంటాం, క్రీస్తులో బ్రతకటం. లోకంలో చచ్చిన వారం, అతిక్రమంలో, పాపముల్లో, మనం చూసిన చూపుల్లో, చేసిన పనుల్లో అన్నిటిలో మనం చచ్చిపోతేనే క్రీస్తు బతుకుతామండి. మనకు మనం ఏం చేస్తున్నాం? కొన్నిట్లో మనం చంపేసుకుంటున్నాం, కొన్నిట్లో మనం కట్టేసుకుంటున్నాం, కొన్నిట్లో బలవంతంగా ఉంటున్నాం, కొన్నిట్లో ఇక ఇది ఇంతేలే, ఇది పోదు నాతో పాటు అని మనకి మనం రాజీ పడుతున్నాం. ప్రయత్నం చేయలేదా? చేసాం కాబట్టి కొన్ని చేయించాం, చేసాం కాబట్టి కొన్ని బలవంతంగా నో అంటున్నాం. లోపల మనకి ఇష్టమున్నా, ఆశ ఉన్నా, కోరికున్నా బయటికి మాత్రం నో అంటున్నాం.
అయితే ఇది సంతోషం కాదండి. చూడండి, ప్రాఫెట్ చెప్తా ఉంటాడు, నువ్వు బలవంతంగా క్రైస్తవుడు కాలేవు. యు కెనాట్ బి ఎ క్రిస్టియన్ బై ఫోర్స్. నిన్ను ఒత్తిడి చేస్తే క్రైస్తవుని చేయలేరు. చూడండి, మీ ఇంట్లో పిల్లల్ని కొన్నిసార్లు మీరు కూడా, ఇక్కడ ఉన్న అందరూ కూడా బలవంతంగా చర్చికి తీసుకుని వస్తారు. వాళ్ళు నాకు ఇష్టం లేదు, నేను రాను, నాకు కుదరదన్నాక మనం బలవంతంగా తీసుకుని వస్తాం. చర్చికి వచ్చాక వాళ్ళు ఎలాగుంటారు చర్చిలో? మనం బలవంతంగా తెచ్చాం, అవునా? ఇప్పుడు క్రీస్తులోకి బలవంతంగా తెస్తే అంతే ఉంటుంది. ఇప్పుడు బలవంతంగా తెస్తే వాడు క్రైస్తవుడు అవుతాడా అంటే కాడండి. అయితే ఇప్పుడు ప్రేమ ఏంటి? తల్లి గాని తండ్రి గాని ప్రేమ ఏంటంటే, అలాగైనా వీడు వచ్చి వింటాడేమో, ఒక మాట లోపలికి పోద్దేమో, బాగుపడతాడేమని ఆ తల్లి తండ్రి ఆశ. ఇది చచ్చిపోకూడదనండి, వేరేమి కాదు. బలవంతంగా ఏం చేస్తారంటే వీడు లోకల పడి చచ్చిపోకూడదని. అది దేవుడి యొక్క ప్రేమ తల్లిలో కానీ తండ్రిలో కానీ. వీడు ఎలాగైనా సంఘంలో కాసేపు కూర్చుంటే ఒక్క మాటన దేవుడు మాట్లాడకపోతాడా? అయితే బలవంతంగా మనం తేలే, ప్రేమతోనే రావాలి. అయితే ప్రేమతో ఎప్పటికి రావాలి? దేవుడి చిత్తంలో ఉంటే ఎక్కడున్నా రావాల్సిందే. మనలోనే ఒక చిన్న సామెత ఉన్నదండి, వడ్డిచ్చేవాడు మనవాడైతే చివరి బంధులో చివర కూర్చొని అన్ని అందుతాయి. వడ్డిచ్చేవాడు మనం కాకపోతే మొదటి బంధువులు మొదటి కూర్చొని నీకేమీ రావు. కానీ ఇప్పుడు కృపనిచ్చేవాడు మనోడే కదండి, కాపాడేవాడు మనోడే కదండి. అయితే మొదటి బంధువులు కూర్చొని అనుకోవద్దు, నువ్వు ఎప్పుడున్నా ఆయన సమయానికి ఆయన దగ్గరికి వస్తాడు. అయితే మనం చేయాల్సింది ఒకటే, బలవంతం కాదు, ప్రార్థన, ప్రేమ, మన స్వభావంతో, మన క్రియలతో మనం జీవించి వారికి చూపించడం ద్వారా వాళ్ళు మనం ఆకర్షించాలని. అది ఈ దినము దేవుడు నీకు నాకు ఏర్పరిచిందై ఉంది. ఈరోజు మనం చూపించాల్సింది వాక్యాన్ని, ఈరోజు మనం చూపించాల్సింది ప్రార్థనని, ఈరోజు మనం చూపించాల్సింది ప్రేమని, ఈరోజు మనం చూపించాల్సింది సాక్ష్యాన్ని, ఈరోజు మనం చూపించాల్సింది నా జీవితం చూడు, నేను మారాను అనుకుంటేనే నువ్వు కూడా రా అంటే ఎందుకు రారండి దేవుని లోపలికి? ఈరోజు అపోస్తలుల పౌలు 1 కొరింథీ 11వ అధ్యాయం అంటున్నాడు, ఇదిగో నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈరోజు మనం అందరం కూడా బయటికి పోయి అదే మాట చెప్తే, నా జీవితం చూడు, నేను ఎలాగున్నాను ఇంతకుముందు నీ కళ్ళ ముందు, నేను ఎటువంటి జీవితం జీవించాను, ఎటువంటి భాష నేను మాట్లాడాను, ఎటువంటి జీవితం నీ కళ్ళ ముందు కనిపించింది, ఎటువంటి సాక్ష్యంతో నీ ముందు తిరిగాను, ఇప్పుడు ఇలాగ మారానంటే అది దేవుని కృపై ఉన్నది. నన్ను బట్టి నువ్వు కూడా దేవునిలోకి రా, నన్ను మార్చిన దేవుడే నిన్ను మార్చగలడు అని నువ్వు చెప్పే స్థితిలో ఈరోజు నువ్వు జీవిస్తా ఉన్నప్పుడు నువ్వు సువార్త బతిమిలాడితే ప్రకటించవు. యేసుక్రీస్తు సంఘంలో బోధించిన తర్వాత ఆ సంఘస్థులందరూ యేసుక్రీస్తు గురించి ఒక మాట అన్నారు, జ్ఞాపకం ఉందా మీరు? ఈయన అధికారంతో బోధిస్తున్నాడు. ఎందుకని? ఆయన ప్రతిదాన్ని ఇదిగో ఇది నెరవేరింది, మీ కళ్ళ ముందు జరిగింది అంటున్నాడు. అది చెప్పడానికి ధైర్యం కావాలా? ఇప్పుడు అదే క్రీస్తు మనలో ఉంటే, నేను మారా, నన్ను చూడు, నువ్వు మారు, నేను ప్రార్థన చేశా, దేవుడు నా సహాయం చేశాడు, నీకో సహాయం చేస్తాడు అని చెప్పగలిగే స్థితిలో ఈరోజు మనమందరము వ్యక్తిగతమైన సాక్ష్యం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఆదరణకర్తను ఒక వర్తమానంలో ఒక మాట ఉన్నది, పాపి నుండి నన్ను పాపంలోను అతిక్రమంలోను చనిపోయే నన్ను దేవుడు మృతుల్లో నుండి లేపి నా ఆత్మను మేలుకొలిపి నాకు ప్రత్యేక క్రియ చేసెను. ఎక్కడెక్కడి దేవుడు తీసుకొచ్చాడు? నన్ను, పాపి అనున్న నన్ను పాపంలోంచి బయటికి తెచ్చాడు. ఫస్ట్ దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? మనల్ని ఎన్నుకున్నాడు అని చెప్పి దేవుడు ఇచ్చే రుజువు ఏంటో తెలుసా? పాపంలోంచి బయటికి తేట. దానికన్నా ముందు ఆయన చేసే పని ఏంటో తెలుసా? నేను పాపంలో ఉన్నాను నాకు తెలియజేయటం. ఆయన పాపంలో నేనున్నాను నాకు తెలియజేసినప్పుడు నేను ఆయనలో ఉన్నవాడినైతే నా పాపాన్ని ఒప్పుకొని బయటకు వస్తా, అవునా? ఇప్పుడు దేవుడు నేను పాపంలో ఉన్నానని చెప్పినా నేను దేవుడి చిత్తంలో లేకపోయినప్పుడు నేను నా పాపం నుంచి బయటికి రాను. బయటికి రాక నేను చేసే పని ఏంటో తెలుసా? వాదిస్తా, తర్కిస్తా, గొడవ పెడతా, ఇబ్బంది పెడతా, గాయం చేస్తా, మాటలు మాట్లాడతా. అది దేవుళ్ళో ఉంటే ఫస్ట్ చెప్పనా, ఎదుటోళ్ళు అంటున్నప్పుడు నాకు ఒక రోషం వస్తుంది, కొద్దిసేపటికి ఆలోచన వస్తుంది, తర్వాత బాధ వస్తుంది, కన్నీరు వస్తుంది, దుఃఖం వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది. దాని నుంచి బయటికి రావాలని నువ్వు ప్రార్థన బిగించేస్తావు. ఎమ్మటే మారం మనం. ఒక్క క్షణంలో ఇలాగంటే మారేవాళ్ళం కాదండి మనం, అలాగంటే మళ్ళీ ఇలాగనగానే మారిపోతాం మనం. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఒక గంటలో మారిపోయే స్వభావం ఇవ్వాల. క్రైస్తవుడు అంట మారుతా ఉండేవాడు కాదండి, మారి ఉండేవాడు. ఈరోజు అటువంటి జీవితాన్ని దేవుడు నా నుంచి లేదా మన నుంచి ఆయన ప్రతి సంఘం నుంచి ఆశిస్తున్నాడు. మార్పు కలిగి క్రీస్తు వైపు తిరిగేవాడు ఆయనకు కావాలి.
ఎందుకు దేవుడు పాపం నుంచి తీశాడు? ఎందుకు పాపిగా ఉన్న నన్ను పాపంలోంచి తీసి నన్ను పాపి అని పిలవడానికి ఇష్టం లేదండి. అందుకని అంటాడు, నేను వచ్చిందే పాపి కోసం. ఆయన వచ్చింది పాపుల కోసమైతే భూమి మీద పాపం ఉండకూడదు కదా. భూమి మీద పాపం తీసివేయబడింది, పాపం కొట్టివేయబడింది. అయినప్పటికీ ఈరోజు నాలో పాపం లేదంట, బాప్తిజం పొందానని చెప్పుకుంటా క్రైస్తవుడిగా ఉన్నాను అనుకుంటా మనం ఇంకా పాపంలో ఉంటే ఇప్పుడు దేవుళ్ళో ఉన్నట్ట, పాపంలో ఉండి పాపిగా ఉన్నట్ట. అది చెప్పుకుంటున్నాం మనం. నేను చెప్తా ఉండే కోప్పడు మాట, ఒక నిమిషం నా మీద ఎవరు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన ముఖానికి పౌడర్ రాస్తాం, లేకపోతే దాన్ని ఏమంటాం, మేకప్. ఎందుకు మేకప్ చేసేది? అసలు మేకప్ ఉద్దేశం తెలుసా? నీ నిజమైన ముఖం కనబడకుండా ఉండటానికి. ఇదే కదా మేకప్ అంటే. అంటే ఇప్పుడు నిజమైన ముఖం కనబడకుండా ఉండాలని నేను మేకప్ వేసాను, అంతేనా? కానీ మేకప్ వేసుకుంటే నేను మేకప్ వేసుకుని అందరూ తెలుసు. ఇదేం సంగతి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఎవరిని మోసం చేశాను? వాళ్ళు ఎవరిని మోసం చేయలేదు. మీకు అర్థమైందో లేదో? వాళ్ళందరూ నువ్వు ముఖం మీద మేకప్ వేసామని తెలిసిపోయింది వాళ్ళకి. ఇప్పుడు మోసం చేసింది ఎవరిని? నిజమేనా? ఇప్పుడు నేను క్రైస్తవుడని చెప్పుకుంటే మోసం చేసింది ఎవరిని? మార్పు లేకుండా, పాప మొదలకుండా, అబద్ధం మొదలకుండా, మోసం మొదలకుండా, ప్రార్థన లేకుండా, విశ్వాసం కలిగి లేకుండా, లోకానుసారంగా జీవిస్తూ లోకపు దాన్ని మొత్తం మోసుకుంటూ లోకపు దుర్గంధంలో, చెత్తలో, చెదారంలో, బురదలో అన్నీ మనం పూసుకొని తిరుగుతా నేను క్రైస్తవుని అనుకుంటే నిజం చెప్తారా? ఎవరిని మోసం చేశాం మనం? అయితే నన్ను నేను మోసం చేసుకుంటే ఇక్కడ ఇంకా క్రీస్తు కిందకు వచ్చింది దేనికి? రక్తం కాచింది దేనికి? ఆయన కడిగింది దేనికి? ఆయన వచ్చింది పాపుల కోసమే అంటున్నాడు. అంటే ఎవరైతే అలాగా వాళ్ళు ముఖాన్ని కప్పుకుంటున్నారో దేవుడు వచ్చింది వాళ్ళ కోసమే. అయితే వాళ్ళు దాన్ని గ్రహించగలగాలి కదా. బైబిల్లో ఒక మాట ఉన్నది, సునాద సంవత్సరం దేనికండి? గట్టిగా చెప్పుమా. ఏం విడుదల? ఏడు కేకలు రాట్లా, బోరలు లేలేదు. దేనికి సునాదము? బానిసత్వంలో ఉన్న వారికి 50వ సంవత్సరంలో వచ్చే సునాదము. 7 ఏళ్ళ తర్వాత 7 సంవత్సరాలు, అలాగే 7 ఏళ్ళు 49 సంవత్సరాలు, ఆ తర్వాత వచ్చే 50 సంవత్సరం సునాదం. ఈ సునాదం వచ్చింది దేనికంటే నువ్వు దాసత్వంలో ఉన్నావు, నువ్వు బానిసగా బతుకుతున్నావు, నీ బానిస బతుకు నుంచి నీకు విడుదల. ఇప్పుడు ఆ బోర మోగిచ్చింది దేనికి? బానిసలో ఉన్నవాళ్ళు, బానిసత్వంలో జీవిస్తున్న వాళ్ళందరూ విన్నాక ఏం చేయాలి? దాన్ని తీసుకుపోయి వాళ్ళు ఏ పలుగు తీసుకొని, ఏ పార తీసుకొని ఏం పనులు చేస్తారో అవన్నీ తీసుకుపోయి యజమాని దగ్గర పడేసి, అయ్యా ఇదిగో నా కొరకు నా దేవుడు బోర మోగిచ్చాడు, నా సునాధ్వని మోగినది, నా కొరకు శృంగనాదం చేయబడినది, ఆ జూబ్లీ సంవత్సరం వచ్చింది కాబట్టి ఆ ధ్వని నాకు వినబడుతుంది, నీకు వినబడుతుంది, కాబట్టి ఇక మించి నేను బానిసని కాదు. వాడి దగ్గర పడేస్తే ఆ యజమానికి కూడా దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఇంతవరకు నీ దగ్గర పనిచేసే బానిసల్ని వాడు ఆ స్వరమిని నీ దగ్గరికి కానీ వస్తే వాడికి ఉన్న బానిసత్వం నుంచి నువ్వు తీసేసి వాడు హక్కు పత్రం వాడికి ఇచ్చాడు. తాకట్టులో ఉన్న భూమి విడిపించబడుతుంది, బానిసత్వంలో ఉన్న సేవకుడు విడిపించబడతాడు, బానిస విడిపించబడతాడు, ఎవరు స్వాస్థ్యము వాళ్ళకి మళ్ళీ తిరిగి వస్తుంది. ఎప్పుడు? ఆ సునాదమిని దాన్ని అంగీకరించి యజమాని దగ్గరికి పోయి చెప్పినప్పుడు. ఇప్పుడు యజమాని దగ్గరికి వెళ్లకుండా ఆ స్వరం వినిపించిన నాకు ఈ జీవితం ఏం బాగున్నది, నేను ఇలాగే ఉంటా, నన్ను ఇక్కడే ఉంచండి, నాకు తిండి ఇక్కడే దొరుకుతున్నది, నేను ఇలాగే బతుకుతా, నా జీవితకాలం నేను బానిసగానే ఉంటానంటే నీ జీవితంలో మళ్ళా సునాదం లేదు ఇక. ఇప్పుడు అలాగే క్రీస్తు కాచే రక్తం తీసుకొని ఆ రక్తాన్ని ఒప్పుకోక, ఆయన ఇచ్చే రక్షణ తీసుకోక, ఆయన ఇచ్చిన ఎత్తబాటు తీసుకోకపోతే మనం జీవిత కాలానికి బానిసలమే కదా. ఆయన అన్ని ఇచ్చినా తీసుకోకపోతే, సునాదము వచ్చింది, జూబ్లీ సంవత్సరం వచ్చింది, శృంగధ్వని చేయబడింది, ఇంత చేసినా కూడా ఇంకా బయటికి రాకపోతే ఇప్పుడు అక్కడ ఒక సంగతి పెట్టాడు దేవుడు. జ్ఞాపకం ఉందా మీకు? ఏం పెట్టాడో? ఎవరైతే నేను బానిస బతుకే జీవిస్తాను అన్నోళ్ళని తీసుకుపోయి గుమ్మం దగ్గర నుంచోబెట్టాలి. నుంచోబెట్టి ఏం చేయాలి? కదురుతో. కదురు అంటే ఏంటి? ఒక వెదురు మొక్క, దాన్ని బాగా షార్ప్గా చెక్కి, ఒక పెన్సిల్ లాగా మొత్తం చెక్కి ఆ వ్యక్తిని గుమ్మం దగ్గర నుంచోబెట్టి ఆ వ్యక్తి చెవులో నుంచి ఆ గుమ్మములోకి దిగేటట్టుగా ఆ వెదురును గుచ్చాల.
అతను పొద్దున్న నుంచి సాయంకాలం వరకు, అంటే ఆ సునాద స్వరము ఆగిపోయేంత వరకు అతను అక్కడే ఉండాలి. అతని వీధిలో వాళ్ళు మొత్తం చూడాల. చూసాక వాళ్ళు ఏమంటారంటే, ఆహా, ఆ సునాద స్వరం ఇతను వినబడినప్పటికీ ఇతను ఇంకా మారలేదు, ఆ బానిసగానే ఉండాలనుకుంటున్నాడు, కాబట్టి ఇతను నీకు ఎప్పటికీ బానిసే. ఎంతకాలం బానిస అతను? బతికినంత కాలం. ఇతను వచ్చే సంవత్సరం వచ్చి నేను మళ్ళీ వెళ్ళిపోతానంటే కుదరదు. ఎందుకని కుదరదు? అతను చెవుకున్న రంధ్రం కనిపిస్తున్నది. అతని చెవుకి ఎంతకాలమైతే ఆ రంధ్రం ఉందో అంతకాలం అతను బానిసే. కోపం రాదుగా ఇప్పుడు. చాలా మంది కోపం వస్తుంది, ఆమె కోపడమకండి, బైబిల్ మీకు చెప్పాలా. చాలా మంది స్త్రీలకి చెవులకి రంధ్రాలు ఉన్నాయి. అవునా? ఎందుకు ఉన్నాయి? మనకి తెలియలే, మన చిన్నప్పుడు మనకు పెట్టారు. అవునా? ఇప్పుడు తెలిసింది, ఏం చేద్దాం? ఒక చిన్న మాట ఇక్కడ, ఎందుకు తీసేయాలి? శరీరంలో నీకు ఎక్కడన్నా ఒక రంధ్రం ఉన్నదంటే దాని అర్థం ఏంటంటే, ప్రత్యేకించి చెవు దగ్గర ఈ భాగాలు ఉందంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు బానిసగా ఉన్నావు. ఇప్పుడు దేవుడు మనల్ని బానిసగా ఉంటానని పంపించాడా? కాదండి. దానిలోంచి దేవుడు బయటకు తెచ్చానంటున్నాడు. ఆయన చెప్పలేదా? గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, నువ్వు దాసి కుమారుడివి, కుమార్తెవి కాదు, నువ్వు స్వతంత్రాలు కుమారుడు అయి ఉన్నావు. అవునా? కోపడు మాకు చిన్న మాట చెప్తా. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి చెవులు కుట్టించాం కొద్ది రోజులు. తర్వాత ఏం చేస్తావు? చెవులు పూడిపోతాయని గట్టిగా చెప్పండి అమ్మా. ఏం పుల్లలు? యా పుల్లలు బెటరు. నేను అక్కడి నుంచి వచ్చా, నాకు తెలుసు. మరి తెలియదని చెప్పకండి. పూచిక పుల్ల అంటారు దాన్ని. అది నొప్పి తేగలదు, అందుకని ఆ పుల్లను పెడతారు. అన్నిటికన్నా అత్యంత తక్కువైన విలువైన పుల్ల ఏంటంటే పూచిక పుల్ల. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడు రంధ్రం తీసేసుకోమంటే ఏమంటున్నాం మనం? అమ్మో, ఊడిపోతే ఎలాగా అని పుల్లలు పెడుతున్నాం మనం. అవునా? దేవుడేమో, మనమేమో దేవుడు బానిసవు కాదంటున్నాడు. ఆయన చెప్పలేదా? నువ్వు దాసి కుమారుడు కాదు, నువ్వు స్వతంత్రాలు కుమారుడు అయి ఉన్నావు. మీరు మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనవద్దు. ఇప్పుడు దేవుడేమో దాస్యత్వం తీసేసి మీరు దాసులు కాదు పోండి అంటున్నాడు. మరి మనమైతే ఏమంటున్నాం? ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చాం, రక్షణ పొందాం, బాప్టిజం పొందాం, ప్రభుత్వ తీసుకుంటున్నాం, మళ్ళా పోయి లోకంలో ఉంటే అర్థం ఏంటి? పురుషులైనా స్త్రీలైనా ఇది ఒకళ్ళకి కాదు, స్త్రీలకు సంబంధించిందే కదా, అందరు సంబంధించింది అది. వాక్యం అంటే ఇద్దరికి సమానమైందే కదా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేద్దాం ఇప్పుడు? ఆప్షన్ ఏమి లేదండి. దేవుడి దగ్గరికి వచ్చాక మనకు ఆప్షన్లు ఏమి ఇవ్వడు. నీ ముందుకు వచ్చాక నువ్వు చెయ్యి అంటాడు. ఇప్పుడు నేను చెయ్యాలి. నేను ఒక విషయంలో సంతోషం కలిగి ఉన్నా, ఈ మాట చెప్పడానికి నేను చెప్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, అప్పుడు మరి లోకంలో భూమి మీద ఉన్నాం కదా, లోకస్తుల మధ్యలో ఉన్నాం కదా, అప్పుడు లోకపు ఆశలు ఉంటాయి కదా. అక్కడ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమి అడిగేవాళ్ళంటే, సినిమా ఇండస్ట్రీలోకి విలన్గా వెళ్దామని నేను కొన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పుడు, నీ హైట్ బాగానే ఉంది, పర్సనాలిటీ బాగానే ఉంది, అంత బాగానే ఉన్నది, చెవుకు ఒక పోగు పెట్టుకొని మంచిగా ఉంటామని చెప్పారు. చెప్పకపోతేమేమి, ప్రెస్సింగ్ ఇయర్ రింగ్ వచ్చేది, మీకు తెలుసో లేదో? ఎందుకు తెలియదు? తెలుస్తుంది మీకు. అప్పట్లో నాకు తెలిసిన, ఇప్పట్లో మీకు తెలియదా? హై పెట్టుకొని తిరిగిన రోజులు కూడా ఉన్నాయి, ఎట్లాగే రావాలని. అయితే దేవుడు యొక్క మహాకృప ఏంటంటే, అప్పుడేంటి, సినిమాల్లో వస్తే చేయించుకుందాం అనుకున్నాం, సినిమాలు రాకుండా చేశాడు. ఇదిగో దేవుడికి రంధ్రం పడకుండా నేను బానిసగా అనేకుండా చేశాడు. దేవుడు సహాయం చేయలేదు అంటున్నా. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి చెప్పాలా, ఇక మా అమ్మాయి ఇక్కడే ఉంది, చెవులు కుట్టిస్తానంటే ఒప్పుకోవాలా. అప్పుడు నాకు ఇంకా వాక్యం తెలియదు, ఏమీ తెలియదు, సమస్య లేదు, ఒప్పుకోనన్నా. ఇలా అట్టు చేసి మొత్తం చెవులు కుట్టారు. ఏమైంది ఇప్పుడు? ఇక పక్కన ఉంది ఇంకొక ఆమె బ్లెస్సీ అని, ఆమెకి ఎవరు చెవులు కుట్టించాలో వాళ్ళు పైకి పోయేవాళ్ళు. మొత్తానికి ఏదో ఒకటి మాయ చేసి మొత్తాన్ని కుట్టించారనుకోండి. అయితే ఇక్కడ నేనేమంటానంటే, కొన్ని మనం బలవంతంగా చేస్తున్నాం. దేవుడు మన దగ్గరికి వచ్చాక దాన్ని మన ఇష్టంగా వదిలిపెట్టాలండి. అంతే కదా. ఇప్పుడు లోకంలోంచి మనం వచ్చాం, పాపంలోంచి మనం వచ్చాం, అతిక్రమం నుంచి వచ్చాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు పాపాన్ని బలవంతంగా విడిచిపెట్టద్దు. ఎట్లాగా? ఇష్టంగా వదిలిపెట్టాలా. తప్పుని ఇష్టంగా వదిలిపెట్టాలి. ఎందుకంటే నువ్వు బలవంతంగా వదిలిపెడితే అది మళ్ళీ నీ మీద పనిచేస్తుంది. అవునా? కొద్దిమంది ఉన్నాను, మీకు చెప్పదండి, మందు మానేయాలనుకుంటారు. ఎప్పుడు? 31st నైట్ ఏం చేస్తారు? ఇదే లాస్ట్ ఫుల్గా తాగేసి రాత్రి 12 గంటల నుంచి మానేస్తానంట. నేను చెప్పనా, వాడు చచ్చిన మాట. ఎందుకని? ఈరోజు ఫుల్గా తాగేసి మానేద్దాం, ఈరోజు ఫుల్గా పాపం చేసాక వదిలేస్తావా? పాపం అన్నాక నువ్వు వదిలేయాలా. అంటే వదిలేయాలనుకున్నప్పుడు నువ్వు దాన్ని సంతోషంగా విడిచిపెట్టాలి.
ఇంకా మరీ ముఖ్యంగా నువ్వు క్రైస్తవుడు అని తెలిసాక ఇంకెలా విడిచిపెట్టాలా? క్రీస్తు నా కొరకు రక్తం కాల్చాడే, కృపనిచ్చాడే, వాక్యం ఇచ్చాడే, నా కొరకు రక్షణ మార్గం తెరిచాడే, నా కొరకు సమస్తం విడిచిపెట్టాడే. ఆయన ఏమడుగుతున్నాడు? లోకంలోంచి వచ్చింది ఏదైతే ఉండో నా లోపలికి, దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? సంతోషంగా అడుగులు ముందుకేయాలి. అదే కదా చెప్తున్నది. అతిక్రమం నుండి చనిపోయే నన్ను దేవుడు మృతుల్లో నుండి లేపి నా ఆత్మను మేలుకొలిపి నాకు ప్రత్యేక క్రియ చేసను. నాకొక్కడికైనా చేసిన దాని క్రియ అందరికి చేసినట్టేనా? ఆయన మీకు ఏదో క్రియ చేసను, లోకపు ఆత్మను ఆయన నాలో నుండి తీసివేసను. ఇది అన్నిటికన్నా ప్రాముఖ్యమైన మాట అండి. ఏ ఆత్మ? లోకపు ఆత్మ. చూడండి, కొన్నిసార్లు మనం తర్కించేటప్పుడు, వాదించేటప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకున్న లోక జ్ఞానం తీసుకొచ్చి దాని లోపల పెట్టినప్పుడు ఎదుటోడు మనతో మాట్లాడలేడు. కానీ మనము వాదించే మాటలతో గెలవగలవేమో కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాక మాట్లాడగలమా? ఆయనకి సమాధానం చెప్పగలమా? ఆయన అడిగే ప్రశ్నకి సమాధానం ఉందా మన దగ్గర? మన జ్ఞానము ఆయన దగ్గర పనిచేయదు. కాబట్టి మన తర్కం అంతా ఇక్కడే. ఇది లోకపు ఆత్మ ఉన్నది. ఈ లోకపు ఆత్మ నుంచి ఆయన నన్ను బయటికి తీసుకొచ్చాను. లోకపు ఆశ నాలో నుండి ఆయన తీసివేసను. ఆ ఛాయల నుండి పైగా నన్ను లేవనెత్తను. ఇక్కడ గమనించండి, లోకపు ఆత్మ, లోకపు ఆశలు, వాటి నీడలోంచి కూడా దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు అంటారు. వాటిలోంచి కాదండి, వాటి నీడ కూడా నా మీద పడకుండా దేవుడు నన్ను లేవనెత్తాడు. ఆమె చెప్పగలం ఒకసారన్నా? ఎక్కడెక్కడి నుంచి దేవుడు మనల్ని ఎత్తాడు? లోకపు ఆశలు, లోకపు క్రియలు, ఇంకా ఆశ్చర్యం, లోకపు ఆశలు అనే నీడలోంచి కూడా దేవుడు నన్ను పైకి ఎత్తాడు. అంటే అది కూడా పట్టం దేవుడికి ఇష్టం లేదండి. ఇప్పుడు ఈ నీడ అంటే ఒక మాట చెప్తా. ఆశ వేరు. మన కళ్ళ ముందు మనం బయట చెప్పేసాం నాకు ఇది అక్కర్లేదన్నాం, కానీ లోపల మాత్రం నీడ ఉండిపోయింది. నాకు కావాలి, ఇది నాకు అక్కర్లేదు బయటికి అంటున్నాను, కానీ లోపల నాకు కావాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ప్రాఫిట్ గురించి మీకు అందరూ తెలుసు. ఒక చిన్న సంఘటన చెప్తా. ఆయన ఒకసారి బిల్లి గ్రహం ఇంటికెళ్ళినప్పుడు ఇల్లు చాలా బాగుంది, చాలా పెద్దగా ఉండదు. ఈయన ఇల్లు మొత్తం చూసి, ప్రభా నేను ఒకేసారి ఇంచుమించుగా సేవలోకి వచ్చాను కదా, నేను ఏం సేవలో తక్కువ చేశాను, ఈయనలాగే నేను సేవ చేశాను కదా, ఇంకా ఎక్కువ చేశాను నీకోసం పరిచర్య. ఈయనకేంటి ప్రభా ఇంత పెద్ద ఇల్లు, ఇంత మంచి ఇల్లు ఇచ్చావు, ఈ ఇల్లు ఎలాగ ఉంటుంది? చిరిగిపోయిన గుడ్డలు మొత్తం ఆ కిటికీలు అక్కడ పెట్టేవాళ్ళు, ఆ చలి లోపల రాకుండా. ఆయన భార్య బొంతలు మొత్తం కొట్టి పిల్లలకేసేది. ఇంట్లో ఎక్కడ ఖాళీగా ఉన్న ఆ చక్క ఇళ్ళు అవన్నీ పగుళ్ళుంటే ఆ పగుళ్ళలో మొత్తం పెట్టేది. అటువంటి ఇల్లేమో ఈయనది. ఈయనతో పాటు సేవకు వచ్చిన ఆయనదేమో సలురాతి బిల్డింగ్, చాలా పెద్ద బిల్డింగ్. ఆయన ఇంట్లోంచి బయటకు కూడా వచ్చేస్తూ ఆ ఇంటి గోడలు పట్టుకొని తడుముతూ, బాబా నాకు కూడా ఇలాంటి ఒక బిల్డింగ్ ఇవ్వచ్చు కదా. అయితే ఈయన లోకపు ఆశల నుంచి వచ్చాడు, నీడల్లో ఇంకా ఉన్నాడు. నాకు ఇలాంటి బిల్డింగ్ వస్తే బాగుండు, నేను ఓరలాబడుతానులా. కానీ లోపలేమున్నది? నాకు ఇలాంటి బిల్డింగ్ వస్తే బాగుండు ప్రభా అంటే ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆశ లేదు, ఆశల నీడల్లో ఉన్నాడు. ఇప్పుడు దేవుడికి ఆశల నీడల్లో ఉన్న ఇష్టం లేదండి ఆయన బిడ్డలు ఎవరైనా కూడా. ఎమ్మటి ఆయన ఒక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ఆ పక్క నుంచి ఈయన పేరు పెట్టి పిలవగానే నిలుక్కిపడ్డాడు. ప్రభు అన్నాడు. ఆ చెట్టంగి నుంచి ఒక స్వరం వేస్తుంది. ఆయన ఒక మాట అడిగాడు, నేను కావాలా నీకు బిల్డింగ్ కావాలా? వినపడలేదు. ఒకవేళ దేవుడు ఈ రాత్రి మనల్ని అదే అడిగితే ఏం చెప్దాం? నేను కావాలా, ఈ లోకపు ఆశలు కావాలా? నేను కావాలి, లోకపు ఆత్మ కావాలంటే సమాధానం ఏం రావాలి? నీ ఆత్మే నాకు కావాలి ప్రభా, ఈ లోకపు ఆత్మ నాకు వద్దు. నీ ఉంటే నాకు చాలు ప్రభా, ఇంకేమీ నాకు వద్దు. ఆ మాట నువ్వు ఎప్పుడైతే చెప్పగలుగుతున్నావో, ఆయన ఇంకొక మాట అన్నాడు, ఐ యామ్ యువర్ పోర్షన్. ఏమన్నాడు? నేను నీ స్వాస్థ్యం అయి ఉన్నాను. నీవు నా స్వాస్థ్యం అంటల్లా దేవుడు ఇక్కడ. నేను నీ స్వాస్థ్యం అంటే నేను నీ వాడిని అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి ఏం కావాలి మనకి? ఎప్పుడు ఆ నీడల్లోంచిగా నువ్వు బయటికి వచ్చినట్లయితే దేవుడు నీ స్వాస్థ్యమై ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు చెప్పట్లేదా? ఆయన మనల్ని పైకి లేపింది దేనికంటే, ఇప్పుడు మనల్ని పరలోకములో ఉన్నతమైన స్థలముల్లో ఆయనతో పాటు కూర్చోబెట్టుకోను. ఇప్పుడు ఆయన స్వాస్థ్యము మనకిచ్చున్నాడు. ప్రకటన గ్రంథం 3:5 చెప్పినట్టుగా, జయించువారిని నాతో కూడా నా తండ్రి తన సింహాసనం నన్ను కూర్చుని పెట్టిన ప్రకారం వారిని నాతో పాటు కూర్చొని పెట్టుకుందును. ఎవరిని? ఏం జయించిన వాడిని? ఇక్కడ పంపించిన మనల్ని దేనికి? జయించడానికి, దీన్ని తోసేయటానికి, ఇది నాకు వద్దంటానికి. దీనికన్నా ఉన్నతమైన దేవుడు నా కొరకు ఇచ్చాడని గుర్తెరిగి నువ్వు ఆ పరిశుద్ధ పరలోక పట్టణం వైపు తిరగటానికి. పౌలు గారు చెప్తున్నారు కదా, ఇక్కడ పట్టణం కాదు అక్కడ పట్టణం మనది. ఇవన్నీ రాకముందే దేవుడు అక్కడ మన కొరకు ఒకటి ఏర్పరచున్నాడు. దాని వైపు దేవుడు మనం తిరగమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఛాయల నుండి
నన్ను పైకి లేవనెత్తను. ఆయన నాకు పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చెను. ఆయన నుండి మరణము కూడా నన్ను విడదీయలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ ఛాయలోంచి నువ్వు బయటకొస్తే, లోకపాత్మలోంచి, లోకపు క్రియల్లో నుంచి, వాటి నీడలోంచి కూడా నువ్వు బయటకొస్తే, దేవుడు నిన్ను ఎందుకు అక్కడి నుంచి బయట తీసుకొచ్చారంటే, ఆయన ఒక ఆత్మ నీకు ఇవ్వటానికి, పరిశుద్ధాత్మ నీకు బాప్తిజం ఇవ్వటానికి, ఆయన యొక్క శక్తి నీకు ఇవ్వటానికి, ఆయన యొక్క ప్రభావం నీకు ఇవ్వటానికి, ఆయన యొక్క ఆత్మచేతని నింపటానికి, కృపచేత నిన్ను నడిపించడానికి, ఆయన ఉన్న స్థలముల్లోకి నిన్ను తీసుకెళ్ళటానికి, ఆయనతో పాటు నిన్ను కూర్చొని పెట్టుకోవటానికి దేవుడు నేను ఇంట్లోంచి బయట తీసుకుని వచ్చున్నాడు. ఎందుకు తీసుకొచ్చాడో ఆయన దగ్గర ఒక కారణం ఉన్నది. అయితే అన్నింటిలోంచి నువ్వు బయటకు వచ్చున్నావు. నీ అంత నువ్వు వచ్చున్నావు, నీ అంత నువ్వు దాటున్నావు. కొన్ని ప్రార్థనలో దాటావు, విశ్వాసంలో దాటావు, వాక్యం గద్దించిన దాటావు, దేవుడు మాట్లాడని దాటావు, నాకు కల వచ్చిందని, దర్శనం వచ్చిందని అనేకమైనవి నీ జీవితంలో విడిచిపెట్టున్నావు. గొప్ప సంగతే. అయితే మరలా వాటి వైపు ఎందుకు దొరుకుతున్నావు? మనం 10 విడిచిపెట్టామండి, 2-3 చాలా స్ట్రాంగ్గా విడిచిపెట్టాం. మనం ఎప్పుడైనా సాక్ష్యం చెప్పేటప్పుడు అదే చెప్తాం, దాన్ని విడిచిపెట్టా, దీన్ని విడిచిపెట్టా. నేను అంటాను, విడిచిపెట్టిన వాటిలో మళ్ళా నీ దగ్గరికి వచ్చిన ఏమీ లేవా అంట. ఎంత పరిపూర్ణంగా దేవుడి వైపు రావాలి మనం. దేవుడు ఒక్కసారి విడిచిపెట్టి వచ్చిన తర్వాత బైబిల్ అంటుంది, ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని, he left everything in heaven to give you new birth to you, to give you Holy Spirit, to give you grace. నీకు ఆయన కృప ఇవ్వటానికి, పరిశుద్ధాత్మ ఇవ్వటానికి, నీ నూతన జన్మని ఇవ్వటానికి, నీకు బాప్తిజం ఇవ్వటానికి, నీకు ఆత్మను గ్రహించడానికి ఆయన మొత్తం రిక్తునిగా చేసుకుని భూమి మీదకి వచ్చి మొత్తం జయించాక నీకు ఇచ్చున్నాడు. ఇప్పుడు ఆయన అన్ని చేసి మనకి ఇచ్చెళ్ళి మనము ఎలాగుండాలో ఆయన యొక్క జీవితాన్ని మనకు మాదిరికరంగా చేసి ముందు పెట్టి వెళ్ళినప్పుడు ఆయన మనం ముందు పెట్టుకుని నడిస్తే ఎంత బాగుంటుంది. ఈరోజు నీకు రోల్ మోడల్ ఎవరు అంటే ధీరుభాయ్ అంబానీ. ఎదిగి డబ్బులు బాగా సంపాదించాడు. ఎవరు ఇప్పుడు ఎంత ఘోరం అయిపోయిందంటే, స్కూల్లో పిల్లలు పెద్దగా ఏమవుతాం, ఎమ్మెల్యే అవుతానంటున్నాడు. ఇదేంటిది? పెద్దగా ఏమవుతారంటే నేను యేసుక్రీస్తు పరిచయం చేస్తానంటల్లా. నువ్వు ఎక్కడ సెటిల్ అవుతావు అనుకుంటావంటే అమెరికా సెటిల్ అవ్వాలి, ఆస్ట్రేలియా సెటిల్ అవ్వాలి, ఇండియా అక్కడ పరలోకంలో సెటిల్ అవ్వాలంటారా? కారణం ఏంటి చెప్పనా? అసలు మనకు ఆలోచన లేదు. అంటే ఇక్కడ దాంట్లో మనం హైయెస్ట్ ఆలోచిస్తున్నాం. అయితే దానికన్నా పైన నీ ఉండటానికి దేవుడికి జ్ఞానం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. అంటే మన స్థితి అక్కడ దేవుడు పెట్టున్నాడు. ఉన్నతమైన స్థలంలో నేడు మీరు కూర్చొని ఉన్నారు. నువ్వు అక్కడ కూర్చునే వ్యక్తివైతే ఇక్కడ దానికన్నా అక్కడ ఇంకా ఎక్కువ ఆలోచించాలి. అక్కడ ఇంకా బలముగా నీ పాదం మోపడానికి కావాల్సిన సమస్తం దేవునికి ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి వాటిని పట్టుకోవటానికి, వాటిని పొందుకోవటానికి, వాటి కొరకు జీవించడానికి, వాటిని కొదవగా ఉండదాటిని సంపాదించుకోవటానికి మరింత ఎక్కువ సమయం మన దేవుడితో గడపాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటున్నాడు, నన్ను వేరు చేయనిది ఏదీ లేదు, మరణము కూడా నన్ను ఆయన నుంచి వేరు చేయలేదు. ఎందుకంటే దేవుడు ఒక మాట అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. అంటే ఇప్పుడు మరణం వేరు చేస్తుందా? వేరు చేయదు. అంటే దేవుడు ఎటువంటి వాగ్దానం మనకి ఇచ్చాడంటే, ఒకవేళ నువ్వు మరణానికి భయపడుతున్నావేమో, నువ్వు యథార్థంగా ఉండు, వాక్యానుసారంగా ఉండు, ప్రార్థనలో ఉండు, విశ్వాసంలో ఉండు, వాక్యాన్ని ఆనుకో. ఏ స్థితి అయినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా నువ్వు వాక్యంలో పరిపూర్ణంగా ఆనుకొని ఉన్నప్పుడు, నీకు ఒకవేళ అటువంటి స్థితుల్లో ఉన్నప్పుడు మరణము సంభవించినా నేను నీకు ఒక మాట ఇస్తున్నా, మరణము కూడా నిన్ను విడదీయలేను అనిచ్చిపో. అంతకన్నా ఇంకేం కావాలి? భరోసా. అంతకన్నా ఇంకేం కావాలి? భద్రత. నా శరీరము తిని రక్తము తాగుబడే నిత్యజీవము గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుదును. ఆమేన్. ఇది ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడలేదు ఆయన. ఆయన యొక్క వాక్యం అనే శరీరము తిన్నోడి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానము, మరణము నిన్న నుంచి విడదీయలేదు, మరణము మనల్ని ఎడబాపదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన తిరిగి బతుకుతాడు, అంత్య దినములందు నేను వాడిని పైకి లేపును. ఏ దినమున? ఇప్పుడు మనం ఇచ్చే ఈ దినం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ దినములో తిరిగి లేచే వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వాగ్దానం యొక్క నెరవేర్పు కాలంలో, ఈ మాట యొక్క నెరవేర్పు కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. అయితే మనం ఎలా జీవించినప్పుడు దేవుడు మనల్ని పైకి లేపుతాడు, ఎలా జీవించినప్పుడు దేవుడు మనల్ని పైకి లేపుతారని మాట ఇచ్చాడంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉన్నది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. అంటే క్రీస్తులో ఉన్నప్పుడు మనం ఎలాగ ఉండాలి? ఇప్పుడు పాతవన్నీ గతించిపోవటం అంటే ఏంటి సార్? నేను ఆదివారం మాట 31st నైట్ మాట్లాడడం. గతించిపోవటం అంటే
చచ్చిపోవటం. ఏం చచ్చిపోవాలి? చూడు, నువ్వు దేవునిలోకి వచ్చినప్పుడు, దేవుణ్ణి ఎరిగినప్పుడు, దేవుణ్ణి నమ్మినప్పుడు, అంగీకరించినప్పుడు, అక్షరుడిగా తీసుకున్నప్పుడు నీ శరీరం బరువేమి మారదు, అంతే ఉంటుంది. మరి మారింది ఏంటి? స్వభావం. ఇప్పుడు ఇక్కడ చచ్చిపోవడం గురించి మాట్లాడుతున్నాడు. పాతవన్నీ గతించిపోవటం అంటున్నాడు. ఏం గతించిపోవాలంటే మన స్వభావంలో ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటి కాదండి. ఏమంటాడు అక్కడ? పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. మన దగ్గర అన్ని సమస్తము నూతనమాయను. అన్ని కొత్తవైతేనే నూతన సృష్టి అండి. అవునా? కొత్త ఇల్లు అంటే అర్థం ఏంటి? కొత్త ఇల్లు కట్టుకున్నామంటే అర్థం ఏంటండి? అంత కొత్తదాకా ఇల్లంతా అదే కొత్త ఇల్లు. సగం పడ కూడా సగం కడితే కొత్త ఇల్లు ఎట్టగవుతుంది? ఇప్పుడు మనం ఏం చేస్తాం మన జీవితాల్లో? సగం చేస్తున్నామండి. చేసేమంటున్నాం కానే కాదు కదా అది. మనం కొన్ని వదిలేసి కొన్ని మారిపోయాము, కొన్ని ఏమో వదిలేసి కొన్ని పాత ఎలాగ ఉంచి నేను మారిపోయానంటే అవ్వదు. అయితే సంతోషం ఏంటంటే దీంట్లో కూడా కొన్ని వదిలేసావు. సగం మార్చడానికి సిద్ధపడ్డ నీవు, సగం మార్చుకోవడానికి ప్రయాసపడ్డ నీవు మిగతావి మార్చుకోలేవా? కొంచెం ఇలా చెప్పండి, కొంచెం బలంగా చెప్పండి, సంతోషంగానే ఎవరైనా. అసలు నువ్వు చేయలేకపోతే అది వేరే సంగతి. నువ్వు చేయగలిగావు, దాటావు. ఆ విజయం యొక్క రుచి ఏంటో నువ్వు చూస్తున్నావు. ఆ దాటినప్పుడు కలిగే సంతోషం ఏంటో నువ్వు అనుభవించున్నావు. దానివల్ల దేవుడు యొక్క క్రియలు నీ జీవితంలో సంపాదించుకున్నావు. ఒక సాక్ష్యం కలిగి ఉన్నావు. నేను అంటున్నా, అక్కడతో ఆగిపోవద్దు. పాతవి గతించను. మనం ఏం చెప్పాలి? నా జీవితంలో పాతవి మొత్తం పోయినాయి అనే స్థితిలో మనం ఉన్నప్పుడు అప్పుడు మన నూతన సృష్టి. అప్పుడు క్రీస్తులో నూతన సృష్టి. చూడండి, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎక్కడున్న ఎడల? ఏంటండి క్రీస్తునందు ఉండటం అంటే? వాక్యము. వాక్యమునందున్న ఎడల. వాక్యంలో ఉంటే ఎంత ఉండాలి? వాక్యంలో పావా, అరా, ముప్పావా, ఫుల్లా, పూర్తిగా సంపూర్ణంగా. అంటే క్రీస్తులో మనం ఉండాలంటే, క్రీస్తునందు ఉన్నారు అని చెప్పాలంటే ఎలాగ ఉండాలి? సంపూర్ణంగా ఉండాలండి. ఈరోజు సంపూర్ణంగా నేను ఉంటేనే మీకు మాదిరి, సంపూర్ణంగా మీరు ఉంటే ఇంకొకరికి మాదిరి. క్రీస్తు సంపూర్ణంగా ఉన్నాడు కాబట్టి మనము సంపూర్ణంగా ఉండాలి. అదేగా పౌలు గారు అంటున్నారు, నీ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి. ఇప్పుడు సగం పరిపూర్ణత ఉంటుందా? దాన్ని సంపూర్ణం అంటాం, అసంపూర్ణం అంటాం. ఇప్పుడు మనం అసంపూర్ణమా సంపూర్ణమా? ఎప్పుడు సంపూర్ణం? క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అన్ని నూతనపరచబడ్డాయి. ఇలాగ ఇప్పుడు క్యాలెండర్ వచ్చింది, పోయిన సంవత్సరంది ఒక పేజీ దీనికి అతికించి పెట్టుకున్నాం. ఇప్పుడు అది కొత్త క్యాలెండర్ అంటున్నాం. వినటానికి ఎలాగుంది మనకి? బాగుందా? ఇప్పుడు మనము కూడా పాత దాంట్లో ఏదో ఒక పేజీ ఎతికించుకొని పెట్టుకుంటే ఎలాగుంటుందండి? మన జీవితంలో కొన్ని పేజీలు మనం చింపి పడేయటల్లా చింపి ఎతికించుకుంటున్నాం. ఇప్పుడు వాటిని పడేస్తే అప్పుడు మనం నూతన సృష్టిగా మారాము కదా. నువ్వు కొత్తవైనప్పుడు కొత్త బలం పొందుకుంటావు. లేఖనం ఒక మాట అన్నది, యెహోవా కొరకు ఎదురు చూచువారు పాత బలాన్ని పొందుకోవటంలా నూతన బలాన్ని పొందుకుంటాం. మీరు గమనించండి, అక్కడ పక్షిరాజుగా మీరు తీసుకుంటే ఆ పక్షిరాజు ఏం చేసి తెలుసా? నూతన బలం పొందుకోవటానికి కొండ మీదకి వెళ్ళిపోయింది, దూరంగా వెళ్ళిపోయింది, అందరి నుంచి వేరైపోయింది. అది ఏ ఒక్కదాన్ని కలవటల్లా. దాని చుట్టూ గద్దలు చేరని, డేగలు చేరని, కాకులు చేరని, అక్కడ పక్షులు మొత్తం చేరని దాన్ని ఎగతాళి చేస్తని అది అక్కడికి వెళ్ళి ఒక రాయి మీద ఉన్నది, తింటం మానేసింది. దానికి తెలిసేసరికి ఒక వయసు వచ్చింది, అది చనిపోబోతా ఉంది. దానికి అర్థమైనది. అదేం చేసింది? దాని ఒంటి మీద ఉన్న రెక్కల్లో నుంచి ఈకలు మొత్తం పీకి పడేసింది. అది చూడటానికి చచ్చిపోవడానికి పరిపూర్ణంగా సిద్ధమైనట్టు కనిపిస్తుంది. కొద్ది రోజుల తర్వాత అది తిండి కూడా మానేసి తన ముక్కు ఎరగొట్టుకున్నది. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? రెక్కలు మొత్తం పోయినాయి, ముక్కు ఎరగొట్టేసుకుంది, తినటం కూడా మానేసింది. ఇవన్నీ చేసి అదేం చేస్తుందంటే ఆకాశం వైపు చూస్తున్నది. దాని దృష్టి ఎక్కడంటే పైకి ఉన్నది. నన్ను సృష్టించిన దేవుడు నాకు ఇవన్నీ కొత్తవి చేయాలి, నూతన పరచాల దేవుడు. పాతవి గతించాలంటే, నూతన సృష్టి కావాలంటే పాతవన్నీ పోవాలి కదా. ఇప్పుడు ఆ పక్షిరాజు మనకి ఏం నేర్పిస్తుంది అంటే పాతని వదిలేసుకుంది. అదే మీరు గమనించారా? దాని ముక్కుతో దానిలో ఉన్న ఈకలు మొత్తం పీకేసుకున్నది. నాకు ఇవి వద్దు, ఇవన్నీ పోతే దేవుడు కొత్త ఇస్తాడు.
దానికి ప్రార్థన చేయటం రాదు, మాటలు పలకటం రాదు, పాటలు పాడటం రాదు. దానికి మోకాళ్ళ ప్రార్థన కూడా తెలియదండి పక్షిరాజుకి. అది ఒక నమ్మకం, నన్ను సృష్టించిన దేవుడు నాకు ఇవ్విస్తాడు. మనకి మాటలొచ్చు, ప్రార్థనొచ్చు, పాటలొచ్చు, విశ్వాసం వచ్చు, బైబిల్ చదువుతాం, వింటాము, చూస్తాము, అన్నీ చేస్తాం, ఆలోచన కూడా చేస్తాం. ఇన్ని చేసిన మనము ఏమీ రాని పక్షిరాజు నుంచి మనం ఈ సంగతి నేర్చుకుంటే ఎంత బాగుండు. పాతవి పోతే కొత్తవి వస్తాయి, పాతవి గతించిపోతే అప్పుడు నూతన సృష్టి అవుతాను. అది దేవుడి కొద్దిగా ఎదురు చూసింది, నమ్మకం కలిగి ఉన్నది, తనకున్న తీసేసింది, పక్కన పడేసింది. ఇప్పుడు దాని ఒక దృష్టి ఏంటంటే, దేవుడు నన్ను నూతన పరచాలా, దేవుడు నాకు కొత్త శక్తి ఇవ్వాలి. బైబిల్ అంటా ఉంది, అది అలా చేస్తూ ఉండగా దాని రెక్కలు మళ్ళా పెరుగుతున్నాయి, ఏకలు మళ్ళా వస్తున్నాయి, ఇరిగిపోయిన ముక్కు మళ్ళా వచ్చినప్పుడు అది పూర్వపు శక్తి కన్నా ఇంకా ఎక్కువ శక్తి పట్టుకుంది. దాని పేరే నూతన శక్తి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని, నూతన శక్తిని పొందుకున్నారు. పక్షిరాజు వలె అని ఉంటుంది అక్కడ బైబిల్లో. పక్షిరాజు ఎందుకు పోలుస్తారు అంటే, అలాగే నీవు కూడా పొందుకుంటావు. ఈ శరీరము వయసు పెరిగిన కొద్దీ శక్తి తగ్గిపోతుంది, బలం తగ్గిపోతుంది, చురుగ్గా కదలలేం, చురుగ్గా వినలేం, చురుగ్గా మాట్లాడలేం, ఆలోచన శక్తి తగ్గిపోతూ ఉంటుంది, మతిమరుపు పెరుగుతూ ఉంటుంది, జ్ఞాపశక్తి మన నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఒక దినం వచ్చినప్పుడు ఆయన చెప్పినట్టుగా అంత్యదినములందు నేను వాడిని పైకి లేపుదు అన్నప్పుడు నువ్వు పోయింది మొత్తం తిరిగి పొందుకుంటావు. కొత్త శరీరం నువ్వు పొందుకుంటావు, బలమైన శరీరం పొందుకుంటావు, బలహీనత లేని శరీరం పొందుకుంటావు, మచ్చ ముడత డాగు లేని శరీరం పొందుకుంటావు, ముడత పడిన శరీరం పొందుకుంటావు, తల వెంట్రుకలు నిరవని ఒక శరీరం పొందుకుంటావు, ఏ నొప్పి బాధ లేని ఒక శరీరం పొందుకుంటావు. నూతన శక్తి, నూతన శరీరం కూడా పొందుకుంటావు. అక్కడ ఎప్పుడు ఆ శరీరంలోకి పోవటానికి కావాల్సిన అర్హతలు మొత్తం మనం సంపాదించుకున్నప్పుడు, అది సంపాదించుకోవడానికి ఈరోజు మనం ప్రయాస కలిగి ఉన్నాం, దాని కొరకే మనం భారం కలిగి ఉన్నాం. ఆమేన్. ఇక్కడ మాట ఉంది, జిగటగల ఊబిలో పడి నన్ను దేవుడు లేవనెత్తి ఒక క్రైస్తవునిగా చేశాను. ఎక్కడ పడి ఉన్నావు? ఏంటి జిగటగల ఊబి అంటే? నీ అంతటి నువ్వు బయటికి రాలేని ఊబి, అదే సంగతి. ఊబిలో పట్టమంటే నువ్వు కూరుకుపోవటమే, పైకొచ్చేది ఉండదు. ఇంకో సంగతి తెలుసా, నువ్వు ఊబిలో పడితే నీకు ఇంకో మనిషి సహాయం కూడా చేయలేడు, ఎందుకంటే వాడిని కూడా లాగేస్తావు లోపలికి. కొన్నిసార్లు ఇక్కడ మనమందరం కూడా అటువంటి పరిస్థితులు పడ్డాం. ఈరోజు ఇక్కడ మనం ఉన్నామంటే దేవుడు ఆ పరిస్థితుల్లోంచి మనల్ని పైకి లేపాడు. చెప్పుకోలేని ఊబిలో పడ్డాం, చేయకూడని పనుల్లో పడ్డాం, లోకంలో పడ్డాం, లోకపు ఆశల్లో పడ్డాం, జీవపు డంబాల్లో పడ్డాం, మురికి పనుల్లో పడ్డాం. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏ మనిషి సహాయం చేయలే స్థితిలో దేవుడే చెయ్యి చాపి మనల్ని పైకి లేకాడు. ఆయనే చెయ్యి చాపి మనల్ని పైకి ఎత్తి పెట్టుకున్నాడు. ఆయన ఎత్తి పట్టుకోవడమే కాదు, అక్కడి నుంచి గట్టు పక్క నిలబెట్టాడు. ఎక్కడంటే నది ఒడ్డు నిలబెట్టాడు. ఆ నది ఒడ్డున నీటితో నిన్ను కడిగి ఉన్నాడు, వాక్యంతో కడిగి ఉన్నాడు, వాక్యంతో శుభ్రపరుచున్నాడు. ఆ బురద మట్టి ఆ జిగట నుంచి పోయేదాకా దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన కడిగాడు, ఇంకా కడుగుతూనే ఉన్నాడు. ఎందుకంటే లేవనెత్తిన వాడే కడగాలంట, నేను బయట తెచ్చిన వాడు శుభ్రపరచాలా. నువ్వు ఆ స్థితిలో ఉన్నామని నీకు తెలియజేసింది ఆయనే, ఆ స్థితి నుంచి లేవనెత్తింది ఆయనే, దాని నుంచి నీ కడిగింది కూడా ఆయనే. లోకాల్లో, లోకపు ఆశల్లో, లోకపు క్రియల్లో, అతిక్రమాల్లో, పాపములో మనం పాపిగా ఉన్నప్పుడు, ఆ పాపి అనే ఊబిలో మనం కురికిపోయినప్పుడు దేవుడు అక్కడి నుంచి లేవనెత్తాడు. ఎందుకని లేవనెత్తాడంటే నన్ను విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. వర్తమానంలో ఒక మాట ఉంది, పాపములో పడిన నన్ను దేవుడు లేవనెత్తి ఒక క్రైస్తవునిగా చేశాను. ఎందుకు నన్ను దేవుడు లేవనెత్తాడు? క్రైస్తవునిగా జీవింపచేయటానికి. ఇప్పుడు నేను బయటకు వచ్చాక కడిగాక కొద్ది కాలమే మళ్ళీ దాని లోపలికి పోతే, ఇప్పుడు దేవుడు నన్ను క్రైస్తవునిగా జీవించాలని ఆశపడి నన్ను శుభ్రం చేశాక నేను మళ్ళీ వెనక్కిపోతే ఇప్పుడు క్రైస్తవుడనా? కాదండి. అయితే సంగతి ఏంటంటే, లోకం నిన్ను పిలుస్తానే ఉంటుంది, లోకం నిన్ను ఆకర్షిస్తానే ఉంటుంది. ఇంకో సంగతి చెప్పనా, లోకం నిన్ను ఇంతకు ముందు కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆకర్షిస్తుంది. ఎందుకని? ఇంతకు ముందులా చేస్తే నువ్వు పడవు. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావు కదా, నీకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు, మళ్ళీ నువ్వు పడవు. అయితే లోకం ఏం చేస్తుంది? ఇంకా ఎక్కువ ఆశ కల్పిస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ మీరు చెప్తా. ఎప్పుడైనా సముద్రం ఒడ్డుకి వెళ్ళారా? సముద్రం దగ్గర నుంచోడు ఒడ్డు దగ్గర, నీళ్ళు అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతాయి. మనం ఏం చేస్తాం? కొంచెం ముందుకు వెళ్ళాం, అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయాం, మళ్ళా ముందుకు వెళ్ళాం, అక్కడ దాకా వెళ్ళింది. ఒకసారి మొత్తం వస్తే పరిగెత్తున్నప్పుడు ఆ స్పీడ్కి తట్టుకోలేక దాని లోపల పోతాం మనం. లోకం కూడా అంతే. నువ్వు బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చినట్టే ఉండవు. ఎందుకంటే తెలుసు ఒకసారి మనం పడి ఉన్నాం, దెబ్బతిని ఉన్నాం, గాయాలు చేసాం, అతిక్రమం చేసాం, మన వల్ల క్రీస్తుకి బాధ కలిగించాం, నొప్పి పుట్టించాం, ముళ్ళు కిరీటం పెట్టించాం, కొరడాలతో కొట్టించాం, సిలువ ఎక్కినిచ్చాం, ఆయన దూషించేలాగా చేసాం ఆయన్ని.
ఆయన మీద ఉమ్మి వేసేలా చేస్తాం మన క్రియలు బట్టి, మన చేతలు బట్టి. ఈరోజు మళ్ళా మనం ఆయన సిలువేస్తే ఎలాగండి? దాని నుంచి బయటికి రావాలి కదా. మళ్ళా దాంట్లోకి పోవద్దని దేవుడు చేస్తున్నాడు. కలవరంలో ఉన్న నన్ను ఆయన తీసుకున్నాను. ఎక్కడి నుంచి? టెన్షన్లు, గందరగోళాలు, ఎటువంటి స్థితిలో మనం గడిపాం. ఎక్కడున్న మీ అందరూ తెలిసిన చిన్నోళ్ళు కానీ పెద్దలు అందరూ చెప్తాను ఒక మాట. ఎన్నిసార్లు మనం నిద్రలేని రాత్రులు గడిపాం? వ్యక్తిగతంగా, కుటుంబ నిమిత్తంగా, మన ఆలోచన నిమిత్తంగా, మన ఆరోగ్య నిమిత్తంగా, ఆర్థిక పరిస్థితి నిమిత్తంగా, చుట్టాల నుంచి బంధువులను స్నేహితులను ఎదుర్కొన్న సంఘటన నిమిత్తముగా నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపాం? ఎవరు ఏమంటారని టెన్షన్లు ఎన్ని గడిపాం? ఇవన్నీ కలవరాలు కావా? ఇప్పుడు వాటన్నిటిలోంచి దేవుడు బయట తీసుకొచ్చాడు. ఎవరు తెచ్చారు? ఏ ఒక్కరు ఎవరు నీకు సహాయం చేసిన ఆ సమయంలో దేవుడే వారిలోకి వచ్చి ఆ సహాయం చేసి బయట తీసుకొచ్చాడు. అంతేగాని మనుషులు ఏ ఒక్కరు కాదండి. ఏ ఒక్కరి ఘనతలే దేవుడికి ఘనత అయి ఉన్నది. కలతలో ఉన్న నన్ను ఆయన తీసుకున్నాను. పూర్వం నేనున్న స్థితిలో ఉన్న నన్ను ఆయన నన్ను తీసుకున్నాను. పూర్వం నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో దేవుడు నన్ను తీసుకున్నాడు. నన్ను మార్చాక ఆయన తీసుకోలేదండి. నన్ను ఆ స్థితిలో ఉన్నాక తీసుకొని దేవుడు నన్ను మార్చుకున్నాడు. ఏమా అంటే ఒక తాగుబోతు, ఒక దొంగ, ఒక వ్యభిచారి, ఒక పాడైపోయిన, ఒక చెడిపోయినాడు, ఒక పాపి, లోకంలో ఉన్నాడు, అహంకారం, గర్వం, పొగరు ఉన్నాడు. ఎలా గురువును అలాగే దేవుడు తీసుకున్నాడు. తీసుకొని ఏం చేశాడు? ఆయన చెత్తగొచ్చాడు. ఒక్కొక్కడని బంగారాన్ని కంసాలి సుత్తితో కొట్టినట్టుగా దేవుడు కొట్టగా ఇదిగో ఈరోజు మన మొక్కలు కదా, ఆయన మొక్కలు మనలో కనిపిస్తున్నాయి. ఎందుకు దేవుడు చేశారంటే ఆయన మనలోకి రావాలని, ఆయన ఆత్మ మనలోకి రావాలని, మనము ఆయన వల్లే ఇక్కడ జీవించాలని, మనము అనేక మందిని ఆయన వైపు తిప్పాలని. మనం ఆ సంగతి మర్చిపోయి మన పనులు మనం తిరిగేస్తున్నాం. ఆయన అంటున్నాడు, మీ పనులు కాదు నా పనులు చెయ్యండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఒక నీచ దరిద్రునిగా ఉన్న నన్ను ఆయన తీసుకున్నాడు. ఎటువంటి స్థితిలో తీసుకున్నాడు? నీచుడిగా, దరిద్రుడిగా, అబద్ధాలు చెప్పేవాడుగా, మోసాలు చేసేవాడుగా, దొంగతనాలు చేసేవాడుగా, బూతులు మాట్లాడాడుగా. మన సాక్ష్యం ఏంటంటే ఎంత చెడిపోవాలో అంత చెడిపోయి ఇక ఎంతకని ఇటు పాడైపోడు అంటారు చూసావా, అప్పుడు దేవుడు తీసుకున్నాడు మనం. ఒక్కొక్కరు అంటాం కదా, ఇక వీడికన్నా ఇంక వరస్ట్ ఎవడు లేడండి అని. ఇది ఒక బతుకేనా అని మన ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ అంటారు చూసారా. అటువంటిప్పుడు దేవుడు వాళ్ళని తీసుకున్నాడు. నిజమేనా కదా? లేరా ఎవరు అలాంటి వాళ్ళు? ఆ స్థితిని దేవుడు తీసుకొచ్చాడు. నిత్య జీవ నిరీక్షణ ఇచ్చుటకు ఆయనను తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? వర్ష్ అన్న దగ్గర నుంచి ఇప్పుడు ఆయన నిత్య జీవములో మనకి స్థలం ఇచ్చడానికి, స్థానం ఇచ్చడానికి దేవుడు అక్కడ తీసుకుని పోయాడు. అక్కడ దేవుడు మనల్ని పెడుతున్నాడు. పరిశుద్ధాత్మతో బాప్తిజం ఇచ్చుటకు నన్ను ఆయన తీసుకున్నాడు. ఆయన శక్తి మహిమతో నింపుటకు ఆయన నన్ను తీసుకున్నాడు. ఎటువంటి వాళ్ళని తీసుకున్నాడు? పరిశుద్ధులను తీసుకోవాలా, గొప్పవాళ్ళని తీసుకోవాలా, జ్ఞానవంతులు తీసుకోవాలా. ఎటువంటి వాళ్ళు అంటే మూర్ఖులు, పనికిరారు, వీళ్ళు వ్యర్థము అని లోకం ఎవరైతే అనుకున్నదో ఊబిలో పడిపోయాక ఇక అడంతే వదిలేయండి అంటారు చూసావా. దేవుడు వాళ్ళని పెట్టుకున్నాడు. దేవుడు వాళ్ళు ఎన్నుకున్నాడు. ఆయనే చేసాయిపోయాడు, ఆయనే బయటికి లాగాడు, ఆయన నుంచోబెట్టాడు. ఎక్కడి నుంచో పెట్టాడండి? ఇసుకల నుంచో పెట్టలేదండి, బండ మీద నుంచోబెట్టాడు. ఎవరా బండ అంటే మళ్ళీ బండ ఆయనే. నువ్వు ఎక్కడనే పెడితే పడిపోతావని ఆయన మీదే నేను నిలబెట్టుకున్నాడు. ఆయన మీద నిన్ను కడుతున్నాడు. ఎందుకంటే నేను ఇంకో చోట పెడితే నువ్వు మళ్ళీ జారిపోతావునని జారిపోయిన ఒక బండ మీద దేవుడిని నిలబెట్టాడు. నేను ఇసుకలో కట్టలేదు, క్రీస్తు అనే బండ మీద పెట్టాడు. అక్కడే నేను కడతా ఉన్నాడు, అక్కడే నన్ను కడుగుతా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. నిత్య జీవ నిరీక్షణ ఇచ్చుటకు, పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చుటకు, ఆయన శక్తి మహిమతో నింపుటకు ఆయన నన్ను లేవనెత్తెను. ఎందుకు లేపాడు ఊబిలో నుంచి? అవన్నీ ఆయన ఇవ్వటానికి, అవన్నీ పొందుకోవడానికి అర్హత మన లోపల ఉన్నదా అంటే లేదు. అయితే ఎందుకు ఇచ్చాడు? ఆయన మనల్ని ఎన్నుకున్నాడండి. ఒక్కటే కారణం, ఆయనను ఎన్నుకున్నాడు. ఆమేన్. ఆయన ఎన్నుకుంటే అన్నీ అయిపోయినట్టే. ఇప్పుడు ఎంత ధైర్యం, ఎంత భరోసా మనకు ఉండదంటే దేవుడిని ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఇది పరిపూర్ణం? నేను మళ్ళా ఆ జీవితంలోకి పోకుండా ఉంటే, మళ్ళా అటువైపు నేను తిరగకుండా ఉంటే, క్రీస్తుని నేను సంపూర్ణంగా ఎరిగిన వాడనైతే, ఆయన కానీ రుచి చూసిన వాడనైతే నేను మళ్ళా లోకం వైపు తిరగను. లోకం వెంటబడతానే ఉంటుంది. కొన్నిసార్లు అది నీకన్నా ముందు కూడా ఉంటుంది. నిన్ను ఆకర్షించడానికి అది చెయ్యని ప్రయత్నం లేదు. అయితే క్రీస్తు నీలో ఉంటే లోకం నీ మీద ప్రభావం చూపించదు. క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నువ్వు క్రీస్తులో ఉండే శిక్ష లేదు. శిక్ష లేకపోతే లోకం నీ మీద ఎలా పనిచేస్తుంది?
నాకు ఆ సంగతి తెలియాలి. లోకం పనిచేస్తే నాకు శిక్ష పడుతుంది. లోకం నా జీవితంలో పనిచేస్తే శిక్ష పడుతుంది. లోకం నా జీవితంలో కనిపిస్తే శిక్ష పడుతుంది. కాబట్టి ఈ లోకం నుంచి వచ్చిన ఏది నాకు వద్దు. ఈ లోకంలో నాకు ఏది వద్దు. ఇక్కడ జీవించడానికి కావాల్సిన తిని నేను ఒక చోట ఉంటే చాలు. ఇక మొత్తం ఆయన వైపు తిరిగితే చాలు. ఎప్పుడైతే నీ హృదయము, నీ ఆలోచనలు, నీ మనస్సు, నువ్వు చూసే చూపు, నువ్వు చేసే ప్రతి పని క్రీస్తు వైపు తిరిగినదో అప్పుడు నువ్వు సంపూర్ణమైన స్థితిలోకి వస్తావు. ఆమేన్. బైబిల్ అంటున్నది, ఆయనను మరణాంధకారపు లోయలో కూడా నడిపించి, మరణాంధకారపు లోయలో నేను పడి ఉంటే ఆయన కూడా వచ్చి నాతో పాటు నడిచాడు. అక్కడ నన్ను అక్కడి నుంచి తీయాలని ఆయన అక్కడ రావాలి కదా. నన్ను ఊబిలో ఉండి తీయాలని ఆయన ఊబి దగ్గర రావాలండి. నేను పాపంలో పడిపోతే నన్ను తీయడానికి ఆయన పాపంలోకి రావాలి. పేతురుని జైలు లోపల వేస్తే ఆయన జైలు లోపలికి రావాల్సి వచ్చింది. యోనా తిమ్మింగల గర్భంలో ఉంటే అక్కడ కూడా రావాల్సి వచ్చింది. శద్రక మేషక అబేద్నెగోల్ని మంటలో పడేస్తే అక్కడ రావాల్సి వచ్చింది. సమరస్త దగ్గరికి, బావి దగ్గరికి ఆయన రావాల్సి వచ్చాను. అయితే మనం కూడా పాపంలో ఉంటే ఆయన అక్కడికి వచ్చున్నాడు. మనం అంధకార లోయలో కూరుకుపోతే ఆయన అక్కడికి వచ్చున్నాడు. ఊపి లోపలికి వచ్చున్నాడు. మరణం దగ్గరికి కూడా ఆయన వచ్చున్నాడు. కారణం ఏంటంటే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని ప్రేమించున్నాడు. లేఖనం అంటుంది, ఆయన నన్ను మొదటిగా ప్రేమించను. ఫస్ట్ ఆయనను ప్రేమించాడు. అసలు ప్రేమ అంటే ఏంటో మనకు తెలియదండి. ఇంకా మనము కలిగి ఉన్న ప్రేమ వేరు. ఈ లోక ప్రేమే కాదండి. క్రీస్తు ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే ఎదుటోళ్ళ కొరకు మరణించేంత ప్రేమ. ఇప్పుడు మనమేం ప్రేమ కలిగి ఉన్నాం? ఎదుటోళ్ళని చంపేంత ప్రేమ కలిగి ఉన్నాం. ఏం ప్రేమ ఇది? అంతేకాదు. ఇప్పుడు చూడండి, లోకంలో అమ్మాయి ఒప్పుకోకపోతే ఏం చేస్తున్నారు? ఇదేం ప్రేమ ఇది? ఇది దెయ్య ప్రేమ. ఇది అది దేవుని ప్రేమ. ఆయన మన కొరకు చనిపోయి మనల్ని పైకి లేపోయి ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఇదేంటిది? నాకు దక్కది ఇంకోటికి దక్కదు. ఇదేం ప్రేమ ఇది? ఇదే కదా అపవాది. వాడు పరలోకం పోడు, ఇంకోటి పోనీడు. నేను పోవడానికి ఇల్లేదు కాబట్టి ఇంకోటి పోనీ. వాడి ప్రేమ అదే కదా. ఇప్పుడు అదే మన లోపల ఉంచే దేవుని ప్రేమ కాదండి. నీ లోపల ఏముండాలో తెలుసా? దేవుని ప్రేమ ఉండాలి. ఎక్కడ దేవుని ప్రేమ ఉందో అక్కడ త్యాగం ఉంటుందండి. దేవుని ప్రేమకు మొదటి గుర్తు త్యాగం. ఇప్పుడు ఆయన వచ్చి ఏం త్యాగం చేశాడు? త్యాగం అంటే ఇంకో భాషలో సాక్రిఫైస్ అని, ప్రాయశ్చిత్తం అని కూడా ఉన్నది. ఇప్పుడు ఆయన మన కొరకు ఏం చేస్తాడంటే ఆయన శరీరాన్ని త్యాగం చేశాడు, ఆయన రక్తం త్యాగం చేశాడు, ఆయన జీవితం త్యాగం చేశాడు, ఆయన ప్రాణం త్యాగం చేశాడు. మన నిమిత్తము ఆయన అన్నిటిని భరించి దాన్ని కూడా త్యాగం చేశాడు. ఆయన మన గురించి త్యాగం చేయింది ఏదీ లేదు. ఎంత గొప్ప సంగతి అంటే మనల్ని లోపల పెట్టుకున్నాడు ఆయన. మనకి రావాల్సిన మొత్తం ఆయన తీసుకున్నాడు. గతంలో మనం విన్నాం, నేను క్రీస్తుని ఒక విశ్వాసి వెంబడిస్తున్నప్పుడు ఆ విశ్వాసి రావాల్సిన శ్రమని దేవుడు తీసుకుంటున్నాడు. అంతేనా? ఇప్పుడు ఆ విశ్వాసికి అపవాదాన్ని చేయాలనుకుంటే దేవుడు అంటున్నాడు చేయొద్దు అంటలా, నువ్వు చెయ్యి అంటున్నాడు. అయితే ఆ విశ్వాసి నా లోపల ఉన్నాడు. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే చెయ్యి. అయితే అది ఆ విశ్వాసి దగ్గరికి పోదు కానీ నా మీదకి వస్తుంది, నువ్వు చెయ్యి. ఇప్పుడు నా నిమిత్తం ఆయన గాయాల పాలయ్యాడు. ఎలాగయ్యాడు? నేను ఆయన లోపల ఉన్నాను కాబట్టి నా మీద పడేలాగా దెబ్బని ఆయన తీసుకున్నాడు. నా మీద పడకుండా ఆయన తీసుకున్నాడు. నా మీద పడాల్సిన దెబ్బని ఆయన తీసుకున్నాడు. ఆయన లోపల మనం ఉన్నాము కాబట్టి. మరి ఆయన లోపల మనం ఉంటే లోకం మన ఎలాగుంటుంది? క్రీస్తునందు ఉన్నవాడు ఏ శిక్షా విధికి వాడి మీద పని చేయలేదు. ఇప్పుడు క్రీస్తు లోపల ఉన్నాం కాబట్టి శిక్ష మన మీద పట్టల్లా. క్రీస్తు యేసునందు ఉంటామంటే వాక్యం అందు ఉండటము, ఆయన లోపల మనం ఉంటాము. పౌలు గారు అంటున్నట్టుగా మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్తిజం పొందేది. మనం ఆ శరీరంలో బాప్తిజం పొందాము కాబట్టి దేవుడు మన మీదకి వచ్చే అన్నిటినీ ఆయన తీసేసుకున్నాడు. ఈరోజు ఆయన తీసేసుకున్నాడని సంతోషంగా ఉందామా? ఆయన తీసుకున్నాడు కదా అని చెప్పి మరింత ఆయనకు లోబడి ఉందామా? మరింత లోబడిగానే ఉంటే ఈ గుమ్మం దాటిన దగ్గర నుంచి లోకం మన మీద పనిచేస్తుంది. నువ్వు ఇంట్లో ఉన్నా కూడా లోకం పనిచేస్తుంది. నువ్వు ఎక్కడ లోకం పనిచేస్తుంది. నువ్వు ఆయనలో ఉన్నావని నమ్మితే లోకం నీ మీద పని చేయొద్దు. వాక్యం పని చేయాల. నీ బలహీనత వచ్చిందా? ప్రార్థన చేయి. నీ ఆలోచన సరిగా లేవా? బైబిల్ చదువు చదువు. ఆ ఆలోచనలు ఆలోచన దాటేలాగా, జయించేలాగా నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టద్దు. ఒక సంగతి చెప్తా, నీకు బలహీనత ఆలోచన వచ్చిందా? నువ్వు బైబిల్ తెరిచి చదువు. అయితే బైబిల్ లోపలికి పోదు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయినా ఒక సంగతి చేయి, బైబిలే చదువుతూ ఉండు. ఆలోచనలు వస్తానే ఉంటే అయినా బైబిల్ చదువుతానే ఉండు. ఇంకా ఆలోచన వస్తున్నాయా? ఆ బైబిల్ అలాగే పట్టుకొని నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళు. ఇంకా నువ్వు ప్రార్థన చేయి. ఇంకా ఆలోచనలు రావు, ఆలోచన తగ్గుతూ ఉంటే అవి తగ్గినాయి అంటే దేవుడు పని చేస్తున్నాడు అని.
నీ ప్రార్థన పనిచేస్తుందండి, నువ్వు తీసుకున్న తీర్మానం పనిచేస్తుందండి. దేవుని వైపు చూడటం ప్రారంభించారని. ఆయన చుట్టమే కాదు, ఆయన చుట్టం బిగించేశాడా, దూతలు నీ చుట్టూ రావటం బిగించేశారని. దూతలు ఎప్పుడైతే వచ్చున్నారో అపవాది ఆ పరిసర ప్రాంతంలో ఉండకుండా పారిపోయేవాడిగా వచ్చాడు. నువ్వు అలాగా నీ బలహీనతలు నువ్వు జయించవలసి ఉన్నావు, ఆలోచనల్ని జయించవలసి ఉన్నావు, బలహీన క్రియలను జయించవలసి ఉన్నావు. అది చూపైనా, వినేదైనా, చేసేదైనా, మాట్లాడేదైనా, ఏదైనా నువ్వు క్రీస్తుని బట్టి జయించవలసి ఉన్నావు. ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి, ఆయన ఒక వాక్యంలో ఉన్నావు కాబట్టి, ఆయన ఒక శరీరంలో నీవు ఉన్నావు కాబట్టి, ఆయన ఒక ఆలోచనలో ఉన్నావు కాబట్టి, నువ్వు పరలోకమైన స్థలంలో ఆయనతో పాటు కూర్చున్నావు కాబట్టి నువ్వు జయించగల శక్తిని కలిగి ఉన్నావు. జయిద్దామా? ఎప్పటి నుంచి వినబడలేదు నాకు. నేను జయించానంటే నాలోంచి లోకంలోకి వచ్చింది ఏదో ఒకటి పోవాలా. మరి ఈ రాత్రి ఎవరెవరు ఏ తీర్మానం చేసుకున్నారో మిమ్మల్ని దేవుడికి అప్పచెప్తా ఉన్నా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.